నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ ఇప్పుడు మాట్లాడుకునే విషయం అయితే చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. కనకదార స్తోత్రం గురించి చాలా వీడియోస్ కూడా మనం చేసాం కాబట్టి అసలు నియమాలేంటి? చదివే విధానం అంటూ ఏంటి? ఏ సమయంలో చదివితే మంచిది? చదవడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? దాని గురించి తెలియజేయాలి. తప్పకుండా. కనకధార అంటే పేరులోనే ఉంది కదా. కనకం అంటే బంగారం. బంగారం వర్షం కురిసినంత ఫలితం ఇస్తుంది కనకధార చదువుకుంటే. ఇది ఎవరు చదివారు, ఎప్పుడు చదివారు, మూలాల్లోకి వెళ్లకుండా మనం తెలుసుకోకుండా ఏది స్తోత్రం చేయకూడదు. ఆదిశంకరుల వారు దీనికి సంబంధించి ఆయన అసలు ఇప్పుడు శంకర జయంతి కూడా రాబోతోంది రేపు 2వ తారీఖు. ఆదిశంకరులు మానవాళికి చేసినంత సేవ 32 ఏళ్ల షార్ట్ లైఫ్లో ఎవరూ చేయలేదు. కారణ జన్ములు వీళ్ళందరూ కూడా. ఆయన రేపు శంకరాచార్య జయంతి మనం 2వ తారీఖు జరుపుకుంటాం. ఎన్ని ఆయన బ్రహ్మసూత్రాలు, భాష్యాలు, తర్వాత ఇట్లాంటివన్నీ ఉపనిషత్తులు, అన్నిటికీ అనువాదాలు, తర్వాత మళ్ళీ తర్కము, శాస్త్రము, ఇట్లాంటివి, ఇవి కాక కథలు, గ్రంథాలు ఇన్ని రచించారు. స్తోత్రాలు 32 ఏళ్లలో అసలు 32 సంవత్సరాల్లో ఒక మనిషిని చేయగలరా? మఠాలు పీఠాలు పెట్టడంతో పాటు ఆయన ఇచ్చిన వరం మనకి కనకధార స్తోత్రం. అది కాక సౌందర్య లహరి, శివానంద లహరి, ఎన్నో అసలు అద్భుతమైన గ్రంథాలు. కానీ నాకేమనిపిస్తుందంటే, సరే శంకరాచార్యుల వారిని మనం గ్రాటిట్యూడ్ చూపించుకోవడం, ఆయన గుర్తు చేసుకోవడానికి మనం ఇవి చదువుకుంటున్నాం, బాగుంది. అసలు అందులో అర్థం ఏంటి, ఆయన ఏ కాంటెక్స్లో ఇచ్చారు, ఎందుకు చెప్పారో తెలుసుకోకుండా చదివితే ఉపయోగం ఏముంది? ఇప్పుడు టేప్ రికార్డర్కి నిజంగా ఎప్పుడైనా మీరు లైఫ్లో పుణ్యం రావడం, మోక్షం రావడం చూసారా? రోజు ప్లే చేస్తుందిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి సుప్రభాతం. మరి టేప్ రికార్డర్కి ఎందుకు రాలేదు? మనిషికి ఎందుకు వస్తుంది అంటే, అర్థం తెలుసుకుని మనం అదేంటి అని తెలుసుకుని చేయకపోతే ఉపయోగం లేదు. అలాగే ఇప్పుడు కనకధార అనుకుంటున్నాం కాబట్టి కనకధారలో అర్థం ఏమిటి, అసలు ఆయన ఏ కాంటెక్స్లో చెప్పారు అని ఆయన ఎప్పటికప్పుడు అది చెప్తూ కూడా ఏమనుకున్నారు, నేను దరిద్రుణ్ణమ్మా, నేను ప్రథమ దరిద్రుణ్ణి, నా దరిద్రం పోగొట్టడానికి నువ్వు నాకు ఇది చెప్పు అని చెప్పి అడిగారు. నీ అనుగ్రహాన్ని నా మీద చూపించు అని. అంటే 2 అర్థాలు ఉన్నాయి అందులో. ఒకటి, కనకధార ఆయన చేస్తున్నప్పుడు దీనికి వెనక కారణం ఏంటంటే, ఆయన భవతి భిక్షాందేహి అని చెప్పి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది తీసుకుని ఒక ఇంటి దగ్గర బయట నిలబడి కాలడీలో ఆయన అడిగినప్పుడు పాపం ఒక బీద స్త్రీ ఇంటి దగ్గర నిలబడ్డారు ఆయన ఆ రోజు. ఆవిడ ఎంత బాధపడిందంటే, అయ్యో సద్బ్రాహ్మడు వచ్చి, పండితుడు వచ్చి అడుగుతుంటే ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదే, నిజంగానే ఏమీ లేదు. అంత బీదరికం. ఆవిడకి 2వ చీర లేదు, ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు. ఆవిడ సిగ్గుపడింది బయటికి రావడానికి కూడా. అంత పేదరికంలో ఉంది. అసలు అన్నం వండి ఎన్నాళ్ళయిందో, ఇంట్లో ఏమీ లేవు. అయితే ఈయన వచ్చి అడిగేసరికి మన ధర్మం ఏం చెప్తుందంటే, ఎవరైనా భవతి భిక్షాందేహి, ఎవరైనా ఆకల్లో ఉండొచ్చి అడిగితే నో అని చెప్పకూడదు, ఏదో ఒకటి పెట్టాలి. పంచభక్ష పర్వణాలు పెట్టలేకపోవచ్చు. అయ్యో నేనేం పెట్టలేకపోతున్నాను అని ఆవిడ చాలా బాధపడి, ఆవిడ వెంటనే ఏం చేసింది, వెళ్ళి గబగబా అంతా ఇల్లంతా వెతికింది. ఓ గుడిసెలాంటిది, పూరు గుడిసెలాగా ఉంది. అంతా వెతికితే ఆవిడకి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, మనం ఊరగాయలు పెట్టుకున్నట్టుగానే విసిరికాయలు అవన్నీ సీజన్లో వచ్చినప్పుడు తీసి పెట్టుకుని వాటిని జాడీల్లో అలా పెట్టి పెడితే ఏడాదంతా వాడుకునేందుకు అది పనికొచ్చేవి. ఇప్పుడు మనం ఆవకాయ అవన్నీ చేసుకున్నట్టు. అట్లా ఒక విసిరికాయ, ఎండిపోయిన విసిరికాయ చాలా చిన్నది ఒకటి ఉంది ఆ జాడీలో. ఆవిడ పాపం అదే తీసుకుని చాలా బాధపడుతూ, ఇంతకంటే నేనేమి ఇవ్వలేను నాయన అని చెప్పి తీసుకొచ్చి అతనికి అది ఇచ్చింది, విసిరికాయ. ఇస్తే ఆయన ఇలాగా చూశారు. ఆవిడ ఇది ఏమిటి అని అర్థమైపోయింది ఆయనకి. అర్థమైపోయి ఆయన ఇలా చూసి లక్ష్మీదేవిని ఆవిడ కోసం ప్రార్థించారు. ఆయన ఏమన్నారంటే, అదే మొత్తం ఈ కనకధార శ్లోకం అంతా ఆయనకు ఆసువుగా అప్పటికప్పుడు వచ్చిన దీన్ని చెప్పి అన్నారు, అమ్మా ఈవిడ ఇంత దీంట్లో ఉన్న ఈ తల్లిని, నీ బిడ్డగా ఉన్న ఈ తల్లిని, నువ్వు విష్ణుమూర్తి కూడా ఉండి ఇంతమందికి ఇంత నీ కరుణా కటాక్షాలన్నీ కూడా, అంటే కొన్ని అర్థాలన్నీ వీటిల్లో శ్లోకాలన్నిటిలోంచి తీసుకుంటే ఒక లతలాగా అల్లుకుని, విష్ణుమూర్తిని అల్లుకుని ఇంత మానవాళి మొత్తంకి నువ్వు సకల ఐశ్వర్యాలు ఇస్తున్నావే, నీ క్రీగంటి చూపులతో ఆవిడని చూడలేవా ఒక్కసారి? ఆవిడకి ఎందుకు అంత దరిద్రం ఇచ్చావు? ఆవిడని అనుగ్రహించకూడదా? అలాగే దరిద్రులందరిలో నేను ప్రథమ దరిద్రుణ్ణి, నా వైపు నీ క్రీగంటి చూపు చూస్తావా ఒకసారి అంటే, దరిద్రుడని ఎందుకన్నారు ఆయన? ఈవిడికేమో మామూలు ఈ దరిద్రం ఉంది. ఆయన ఎప్పుడు రియలైజ్డ్ సోల్స్ ఏమనుకుంటారంటే, నేను నిన్ను జ్ఞానం పెట్టమని అడుగుతున్నానమ్మా, ఆ భిక్ష నాకు పెట్టు, ఇంకా నాకు ఇదంతా పోయి, ఈ మెటీరియలిస్టిక్ ఇదంతా తగ్గిపోయి జ్ఞానపరంగా నేను ఇంకా తెలుసుకోవాలి, జ్ఞానభిక్ష నాకు పెట్టమ్మా అని అడుగుతున్నారు ఆవిడ్ని ఆయన.
కానీ దరిద్రుడిని అంటే అడిగే వాళ్ళందరూ, మనం అడిగే దిశలో ఉన్న వాళ్ళందరినీ ప్రథమ దరిద్రుడిని నేను అడుగుతున్నాను నిన్ను అని, నా కోసం కాదు ఆవిడ కోసం అడుగుతున్నాను అని అనగానే అప్పుడు ఏమైంది, చాలా ఆశ్చర్యకరంగా అందరూ చూస్తుండగా ఆయన ఈ శ్లోకాలన్నీ పూర్తి చేసేసరికి, కనకదారం ముగించేసరికి విసురుకాయలు, ఆవిడ విసురుకాయ ఇచ్చిందిగా కదా, మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది. లా ఆఫ్ నేచర్ సైన్స్ కూడా అదే చెప్తుంది. నువ్వు హ్యాపీనెస్ షేర్ చేస్తే నీకు హ్యాపీనెస్ వస్తుంది. నువ్వు వేరే వాళ్ళకి నువ్వు సొలేసు, ధైర్యము, డబ్బు ఇస్తే నీకు మళ్ళీ తిరిగి వస్తుంది ఎక్కడి నుంచో. అది నువ్వు ఏమి ఇచ్చావో అది నీకు వస్తుంది. నువ్వు హేట్రెడ్, జెలసీ, వైలెన్స్ ఇస్తున్నావు అనుకో, నీకు మళ్ళీ అదే తిరిగి వస్తుంది. కాబట్టి మంచిగా ఉండమంటారు. ఆ విసురుకాయ ఇచ్చింది. ఆయన విసురుకాయలు చూసి ఆయన ప్రార్థన చేశారు కదా, ఆ విసురుకాయ తీసుకుని బంగారు విసురుకాయల వర్షం కురిపించింది అమ్మవారు. మొత్తం గుడిసంతా, మొత్తం ఇల్లంతా బంగారం విసురుకాయలు. దాంతో ఆవిడ దరిద్రం పోయిందని చెప్తారు. అది కథ. ఇప్పటికీ ఆ ఇల్లు ఉందని చెప్తారు. వెళ్ళాలి, నేను కూడా విన్నాను కానీ వెళ్ళలేదు. కాలడీలో అది వెళ్ళి చూడాలి. ఆ ఇల్లు చాలా జాగ్రత్తగా దాన్ని అలానే ఉంది. స్వామివారి ఆదిశంకరుల ఇల్లు. వాళ్ళ అమ్మగారు కూడా ఆయన్ని, నేను వెళ్ళలేకపోతున్నాను ఆయన, కాలడీలో ఉండి ఆవిడ రోజు అక్కడికి వెళ్ళి స్నానం చేసి రావడం, నదికి ఆవిడకి అలవాటు ముందు నుంచి. చాలా పెద్ద అయిపోయాక నేను వెళ్ళలేకపోతున్నాను ఇది అంటే, కాలడీలో నదిని వాళ్ళ ఇంటి ముందుకి తీసుకొచ్చారు ఆయన మంత్రశక్తితో. అది ఆయన పవర్. వాళ్ళ ఇంటి ముందు నుంచి ఆ పాయ ఇలా వెళ్తుందనమాట. ఆవిడ ఎక్కడికో వెళ్లకుండా అక్కడే వాళ్ళ ఇంటి వెనక స్నానం చేసుకుని, అవన్నీ కూడా ఇంకా వాళ్ళు ప్రిజర్వ్ చేశారని తెలుసు. ఒకసారి వెళ్ళి చూసి రావాలి అలాంటివన్నీ కూడా. ఎన్నాళ్ళు ఉంటాయో కేరళ కాబట్టి మనకి నమ్మకం లేదు, బట్ అవి ఉన్నప్పుడే వెళ్ళి చూసొస్తే ఆనందం మనకి. ఇప్పుడు కూడా అలానే ఉందని, అలాగే ఉందని చెక్కు చెదర. కానీ చాలా మంది తెలియదట. మా ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తారంటే, ఎంతో వెతుక్కుని వెళ్ళాం, ఎవరిని అడిగినా మాకు తెలియదండి అంటారు. ఆయన ఇల్లు కూడా అంటే అంత ఇదే అయిపోతుంది. నేను అన్నది అందుకే. ఇప్పుడు కేరళలో కమ్యూనిజము, క్రిస్టియానిటీ ఇవన్నీ ఎక్కువ పెరిగిపోవడం వల్ల పోను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా శిథిలం అయిపోతాయి. ఎవరు కేర్ తీసుకోరు. అందుకని నేను అనేది ఏంటంటే, ఇలాంటివి చూడాలి అంటే అన్ని బాగున్నప్పుడే, మనకి మాత్రం ఇది ఉన్నప్పుడే వెళ్ళి చూసి రావాలి అంటున్నాను నేను అన్నది. అందుకని అనమాట. ఎన్నాళ్ళు ఉంటుందో. ఇప్పుడు కాశ్మీర్లో ఏమైంది, అప్పుడు సరస్వతి ఆలయం ఇన్నాళ్ళ నుంచి పాడుపడుంది. ఈ మధ్య కదా మళ్ళీ దాన్ని పునరుద్ధరించి అమ్మవారిని అది శంకరులు పెట్టిన పీఠం ఆ గుడి కాశ్మీర్లో. అది మొన్న ఈ మధ్య మళ్ళీ వాళ్ళు ఇదంతా కొంచెం ఈజ్ అవుట్ అయ్యాక అప్పుడు మోదీ గారు మళ్ళీ అక్కడ సరస్వతి దేవి ఈ పీఠాధిపతులు వీళ్ళు అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది కాశ్మీర్లో. సో ఉన్నప్పుడే మనం అలాంటివన్నీ చూడాలి. ఎంత మహిమాన్వితమైన ఇవి. ఆ సాక్షాత్తు అమ్మవారి కదిలొచ్చి అక్కడ ఆయనకు అంత అనుగ్రహం ఇచ్చింది. ఆయన కోసం ఆయన అడిగారా? లేదు. మహానుభావులు ఎప్పుడు అంతే, ప్రపంచం కోసం వేరే వాళ్ళ కోసం చూసి చెలించిపోయి అడుగుతారు తప్ప నాకు ఇది అమ్మా అని వాళ్ళు ఎప్పుడూ అడగరు. అది అందులో గొప్పతనం అనమాట. అయితే నియమాలు అంటూ ఏంటమ్మా కనకదార చదివేటప్పుడు? నేను విన్నది, నేను చూశాను కూడా కొంతమందిని. ఎవరి వరకు ఎందుకు, మనం గరికపాటి గారి గురించే నేను ఒకసారి ఆయన దీంట్లో విన్నాను. ఆయన ఒక స్టేజ్లో ఆయన కొంచెం ధనం గురించి కాస్త ఇదైనప్పుడు ఆయన అనుకున్నట్టు మండలం రోజులు నేను కనకదార నిష్టగా చదువుతాను అని చెప్పారు. ఆయన ఓపెన్గా ఉన్నాయి మనకు వీడియోలు ఆయన దీని గురించి. సో ఆయన అలా నిష్టగా ఆయన చేస్తే ఆయన పొజిషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎలా మారింది అనేది స్వయంగా ఆయన చెప్పారు. నేను నా కళ్ళతో అన్నోన్ పీపుల్వి బోల్డ్ మంది చూశాను అట్లా. ఆయన అంటే అందరికీ తెలిసిన వారు కాబట్టి ఆయన పేరు తీసుకున్నాను. తెలియని వాళ్ళు, నా ముందున్న వాళ్ళు చాలామంది, వాళ్ళకి కలిగిన ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో మండలం రోజులు ఒకటే టైంకి ఒకటే నిష్టగా శుచిగా చదివిన వాళ్ళు 45 days చదివిన వాళ్ళకి ఆ సిచ్యువేషన్ మారి వాళ్ళకి రావాల్సిన డబ్బులు, ఎక్కడో హెల్డప్ అయిపోయిన డబ్బులు రావడం కానీ, అది వరకు ఉన్న దేనికి లోటు లేకుండా వాళ్ళకి చక్కగా అన్నీ జరగడం కానీ, మొత్తం 360 degrees టర్న్ అరౌండ్ అయిన జీవితాలని నేను చూశాను. కాబట్టి దీనికి అంత శక్తి ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే బీజాక్షరాలతో ఉండి సంస్కృతంలో ఉంది కాబట్టి శుచి అనేది, బాహ్య శుచి, అంత శుచి చాలా ఇంపార్టెంట్. మనం ఇందాక చెప్పుకునేటప్పుడు శనిదేని గురించి కూడా కాళ్ళు కడుక్కుంటాం అని అనుకున్నాం కదా. బాహ్య శుచి, అంతర్శుచి అంటే నాకు ఇందాక మనం అన్నప్పుడు ఇప్పుడు దానికి కూడా రెలవెంట్గా చెప్తున్నాను. అంతర్శుచికేమో అభిషేకం చేస్తాం, బాహ్య శుచికి కాళ్ళు కడుక్కుంటాం. ఇప్పుడు దేవుడికి కూడా మనం అభిషేకం చేసే ముందు మనం శుచిగా ఉండాలి కదా కదా. అంతే. అందుకని అమ్మవారికి కూడా పూజ చేసేటప్పుడు ముందు అమ్మవారిది ఆ దేవుడి గదంతా కూడా శుభ్రం పెట్టుకోవడము, చక్కటి సువాసనల్లో అమ్మవారు ఉంటుంది. గంధము, పరిమళాలు, పుష్పాలు, పరిమళము, గంధము, అగరబత్తి ఇట్లాంటి వాటిలో, ఆవు నెయ్యి, మంగళకరమైన మంచి వాసన వచ్చే వీటిలో ఆ పూజ గదిలోకి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్స్, డివైన్ వైబ్స్ కలగాలి. అలా పెట్టుకోవాలి పూజ గదిని. అలాగా మనం కూడా శుచిగా స్నానం చేసి
పొద్దున్నే అంటే ఇప్పుడు యామాల ప్రకారం రోజునంతా డివైడ్ చేశారు కాబట్టి అన్నిటికీ బెస్ట్ టైం అంటే పొద్దున 8 లోపలే, 4 to 8. ఏదైనా ఒక పర్పస్ కోసం చేసేటప్పుడు ముఖ్యంగా అదే టైం. పోనీ 4 నీకు ప్రాక్టికల్గా కుదరదు అనుకోవచ్చు, 6 పెట్టుకో, సూర్యోదయం కంటే ముందు పెట్టుకో, 5:45, 6కి నువ్వు పూజకి ఎవ్రీడే కూర్చోవాలి అని పెట్టుకుంటే మండలం రోజులు 45 రోజులు నువ్వు అలాగే చేస్తున్నావు అనుకో, 46వ రోజు నీకే తెలుస్తుంది ఏం జరిగింది అని, ఫలితం అనేది. అది. కానీ శుచిగా ఉండడం, అక్కడ శుచిగా పెట్టడం, అమ్మవారికి మంగళకరమైన పనులు చేయడం, ఎక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది, ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అనేవి కొన్ని స్థానాలు ఉన్నాయి. అది మనం వేరే సార్లు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగా జ్యేష్ఠాదేవి ఇంట్లో లేకుండా ఉండేటైతే ఒక సరదాగా ఒక పండితుడి దగ్గరికి ఇద్దరు వచ్చి అడిగారట. అంటే తెలివి ఎలా ఉండాలో చెప్పడానికి చెప్తారు. చెప్పి మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అడిగారట ఒక పండితుడిని. ఆయన ఆలోచించారు. ఇప్పుడు జ్యేష్ఠాదేవి అందంగా ఉంది అనడం కరెక్ట్ కాదు, కానీ నువ్వు అందంగా లేవు అంటే ఆవిడ కోపం వస్తే నాకు శాపం పెడితే నాకు జ్యేష్ఠాదేవి వరిస్తుంది. లక్ష్మీదేవి అందంగా ఉంది అని చెప్తే మరి ఆవిడ కోపం వస్తుంది. అందుకని ఏం చెప్పారు తెలివిగా అంటే ఆయన అన్నారట జ్యేష్ఠాదేవితో, అమ్మ నువ్వు వెళ్తున్నప్పుడు అందంగా ఉంటావు, అమ్మ నువ్వేమో వస్తున్నప్పుడు అందంగా ఉంటావు అన్నారట. ఎంత బాగా చెప్పారు చూడండి. అంటే దరిద్రం వదిలిపోతున్నప్పుడు మన అందరికి ఎంత ఆనందంగా ఉంటుంది. జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది, అమ్మయ్య నా కష్టాలన్నీ తీరిపోయాయి అని. లక్ష్మీదేవి వస్తుంది అనుకోండి, చక్కగా ఇప్పుడు మనకు మొదలైంది ఫ్లో చక్కగా ఉంది, అన్నీ పోతున్నాయి, బాగుంది అని ఎంత ఆనందంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఎంత బాగా చెప్పారు ఆయన పండితులు. అంటే ఇవి క్యాచ్ చేయాలి మనం. అమ్మవారి అనుగ్రహం కోసం మనం చేస్తున్నప్పుడు ఆ లక్ష్మిని దూరం చేసుకునే పనులన్నీ మనం కూడా ఫాలో అవ్వాలి. అంటే ఏంటి, అసలు సందు వేళ జుట్టు విరబోసుకుని గుమ్మం మీద కూర్చోవడం, ఆ పేలు తీసుకోవడం, తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు అన్నాలు తినడం, మంచం మీద కూర్చుని అన్నాలు తినడం, అసలు సందు వేళ నిద్రపోవడం, ఇట్లాంటి పనులన్నీ జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం. మరి మనకు జ్యేష్ఠాదేవి కావాలా లక్ష్మీదేవి కావాలా? కాబట్టి అవి చేయకూడదు. అలాగే ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి చక్కగా ఎక్కువ పెద్ద పెద్దగా అరుచుకుంటూ కొట్లాడుకుంటూ మాట్లాడుకోవడం అనేది ఇష్టం ఉండదు లక్ష్మీదేవికి. ఆవిడ చంచలంగా ఉంటుంది, చాలా మృదు స్వభావం, ఎక్కడ అవసరమైతే ఇది. అంటే ఎవరికి ధనం ఇవ్వాలో కూడా విష్ణుమూర్తి చెప్పినా కూడా ఆవిడ డిసైడ్ చేస్తుంది ఎవరికి ధనం ఇవ్వాలని. ఆవిడ ఇవ్వాలన్నా ఇక్కడ పాత్రత ఉండాలిగా. ఆ పాత్రత కోసం మనం చేసే పూజలు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే. అలాగే శుక్రవారము మంగళవారము ఇలా ఏదైతే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులు శుక్రవారం అది ఉందో, అప్పు చేయడం కానీ అప్పు తీసుకోవడం కానీ ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకో చెప్తాను. ధర్మం చాలా సూక్ష్మంగా ఉంటుంది. అప్పులు ఇస్తే మళ్ళీ వాళ్ళు ఇస్తారు కదా అనుకోవచ్చు. నువ్వు ఇచ్చిన ధనంతో వాడు జ్యేష్ఠాదేవి పనులు చేస్తే తీసుకున్నవాడు ఆ పాపం నీదే. అందుకని అంతేగా, ధనం ఎవరిది? నువ్వు ధర్మ సంబంధంగా నువ్వు సంపాదించిన ధనం తీసుకెళ్ళి అధర్మమైన వాటికి నువ్వు ఇస్తుంటే నీకు ఆ దేవుడు నిన్ను ఎలా అనుగ్రహిస్తాడు? చాలామంది ఈ రోజుల్లో తెలుసుకోవాల్సినవి ఇవే ధర్మ సూక్ష్మాలు. మనం ఏం చేసినా ఎవరు చూడలేదు అనుకుంటున్నారు, కానీ చూస్తారు. ఎవరు చూడక్కర్లేదు, అంతరాత్మ చూస్తే, ఆ పరమాత్మ చూస్తే చాలు, మనది మొత్తం లెక్క కరెక్ట్గా సెటిల్ చేస్తాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అది. సో ఆ విధంగా మన నియమాలు పాటించాలి, ఆ విధంగా చదవాలి. చాలా నియమాలు ఒకవేళ పొద్దున కుదరలేదు, సాయంత్రం వేళ మళ్ళీ స్నానం అది చేసుకుని దీపారాధన అది చేసుకుని అసలు సందు వేళ అది అయ్యాక అప్పుడు దీపారాధన చేసుకుని అప్పుడు చదువుకోవచ్చు. మధ్యాహ్నం పూట్లు మటుకు అంత అడ్వైజబుల్ కాదు. ఓకే అండి. అంటే కాలాలని మనం సత్వరజస్తమో గుణాలకి తగినట్టుగా ఆ కాలం కూడా డివైడ్ చేసాం. 24 గంటల్ని 8 గంటలు ఒక్కొక్క దీనికని. ఆ 8లో 4 అలా వేసుకుంటూ వెళ్ళినా కూడా 24 గంటల్లో కొన్ని టైంలో కొన్నిటికి నిషిద్ధం, అప్పుడు చేయకూడదు. సో దేవుడికి సంబంధించినవి దీక్షలు ఆ టైంలో చేయకూడదు. ఓకే అండి, చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు.